నమస్తే అండి, నా పేరు వెంకట్. మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే హుండాయ్ క్రీటా బ్లాక్ కలరు సన్ రూఫ్ కార్ అయితే పట్టుకొచ్చాను. రైట్, ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి. ఇది హుండాయ్ క్రీటా 1.6 SX ప్లస్ వేరియంట్ అండి. డీజిల్ కారు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. ఇంకా బండి మోడల్ చూసినట్లయితే 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 2019 రిజిస్ట్రేషను. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి బానే నుంచి డిక్కీ దాకా గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు, ఆల్ ఒరిజినల్గా ఉంది. ఇంకా రీడింగ్ చూసినట్లయితే కేవలం 54,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. బండి నెంబర్తో పాటే పెట్టాను, కావాలంటే మీరు కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు. షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా టైర్ కండిషన్ చూసినట్టయితే 4 టైర్లు కూడా రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది. ఒక 80-90% అయితే టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే బండితో పాటు వచ్చింది. ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది, ఒక 90-100% అయితే ఉంది. డీజిల్ కారు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ విత్ సన్ రూఫ్ కూడా ఉంటుంది. దీనికి కంట్రీబెన్స్ ఉంటాయి. సార్ వెహికల్ చూపిస్తాను, దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను. చూడండి, బ్లాక్ కలర్ వెహికల్ అండి, చాలా తక్కువ దొరికితే బ్లాక్ కలర్ అయితే. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి ఏది కూడా రీప్లేస్ కాలేదండి. 2019 రెండవ నెల బండి, 2018 మ్యానుఫ్యాక్చరింగ్. టైర్ కండిషన్ చూసినట్లయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అనేసి చెప్పొచ్చు. రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది. సీట్లు కూడా ఎటువంటి డ్యామేజ్ కాదు, ఈ బండితో పాటు వచ్చిన సీట్లే అండి. రీడింగ్ చూసుకోవచ్చు, 54,971 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. కార్ అయితే స్టార్ట్ చేశాను. ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. కంపెనీ ఫిటెడ్ వీల్ సిస్టమ్ అయితే ఉంటుంది. రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు, ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. ఇది ఆటో ఛార్జర్ కూడా ఉంటుంది, వైర్లెస్ ఛార్జర్. సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. యాభై 54,971 కిలోమీటర్లు అంటే చూసుకోవచ్చు. దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. కంప్లీట్ హిస్టరీ ఉందండి 2025 వరకు. సీట్లు కూడా చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. హుండాయ్ క్రీటా SX ప్లస్ వేరియంట్ అండి, విత్ సన్ రూఫ్, డీజిల్ కారు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. సరే చూసుకోవచ్చు, కంపెనీ పంచింగ్స్ కూడా ఒరిజినల్గా. చూసుకోవచ్చు, స్టెప్నీ టైర్, ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది. బూట్లో కూడా ఎటువంటి రస్టింగ్ అని అట్లాంటిది అయితే ఏం లేదు. ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేనైతే క్లియర్గా చెప్తానండి. ఏదైనా రీప్లేస్ ఉన్నా, ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ చూసుకోవచ్చు. డైమండ్ కట్ ఎలా వేసేవి. బాగా ఓపెన్ కరా భయ్యా. దీన్ని ఇంకా క్లీన్ కూడా చేయించలేదు, ఎలాగుందో అలాగైతే తీసుకొచ్చి చూపిస్తానని చూసుకోవచ్చు. డస్ట్ కూడా ఎటువంటి తొడిగికుండానే తీసుకొచ్చి అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఒకసారి చూసుకోవచ్చు, ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు, నీట్ అండ్ కండిషన్లో ఉంది. ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ లేదు. సీల్డ్ ఇంజన్ అయితే ఉంది, ఎక్కడ కూడా ఆయిల్ లీకేజీలు కానీ, బోల్స్ మీద స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా మొత్తం అలాగే ఉన్నాయి. ఆపరాన్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ లేదు. ABS, బానెట్ కూడా ఒరిజినల్ అండి, ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు. బంద్ కరు. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. హుండాయ్ క్రీటా SX ప్లస్ వేరియంట్, సన్ రూఫ్ కారు, డీజిల్ కారు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 2019 రిజిస్ట్రేషన్. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బానే డిక్కీ, డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు, ఆల్ ఒరిజినల్గా ఉంది. కేవలం 54,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. బండి నెంబర్తో పడే పెట్టారు, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. టైర్ కండిషన్ చూసినట్లయితే రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది. ఒక 80-90% అయితే
టైర్లు అయితే ఉన్నాయి, స్టెప్నీ టైర్ కూడా అదే కండిషన్లో అయితే ఉంది. డీజిల్ కారు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 8,75,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైస్ ఏంటో చెప్తాను. ఈ ఓల్డ్ షేప్ క్రీటా కోసం అయితే చాలామంది దీనికోసం వెతుకుతున్నారండి. ఇప్పుడు న్యూ షేప్ ఇచ్చిన అయితే చాలామంది అయితే దాన్ని ఇష్టపడట్లేదు. పాత మోడల్ అయితేనే స్టాండర్డ్గా క్వాలిటీ ఉంటాయని చాలామంది ఈ వెహికల్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి, ఎక్కడ కూడా ఏపీసీ కూడా వీక్నెస్ కాలేదు. ఆల్ ఒరిజినల్గా ఉంది. ఎవరైనా తీసుకుంటే కూడా టైర్లు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ఇంజన్ ఆయిల్ మార్చుకొని తిరగవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ డైమండ్ కట్ ఎలా వీల్స్ అండి, ఇవి ఎల్ఎల్సి కూడా చాలా బాగుంటాయి. ఇవి బ్లాక్ కలర్లో చాలా తక్కువ తిరుగుతాయి అండి, ఎందుకంటే ఈ బండి లగ్జరీ లుక్ అయితే ఉంటుంది బ్లాక్ కలర్ అయితే. ఓకే సార్, ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. థ్యాంక్ యూ.